వెల్కమ్ టు వి పవర్ న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. గణేష్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం. వానరానికి అంత్యక్రియలు నిర్వహించిన కర్నూలు 1వ పట్టణ పోలీసులు. ఇస్రో డిసెంబర్ 30న పిఎస్ఎల్వి C60 రాకెట్ ప్రయోగం. మంచు గుప్పిట్లో కేదార్నాథ్ శివాలయం. విపరీతమైన మంచుతో కనిపిస్తున్న కేదార్నాథ్ ఆలయం. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో 8వ తరగతి విద్యార్థినిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డ 4 యువకులు. చిత్తూరు జిల్లా కుప్పంలో ముగిసిన బీజేపీ కమిటీ ఎన్నికలు. ఇక వివరాల్లోకి వెళ్తే, కుప్పం మండల పరిధిలో నిర్వహించిన బీజేపీ కమిటీ ఎన్నికలు విజయవంతంగా ముగిసింది. ఈ సందర్భంగా కుప్పం నియోజకవర్గం అసెంబ్లీ అధ్యక్షులు శివశంకర్ ఆధ్వర్యంలో మండల స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా కుప్పం పట్టణ బీజేపీ అధ్యక్షులుగా నితీష్ను, మండల రూరల్ అధ్యక్షులుగా వలివేడును ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అనంతరం పలువురు నాయకులు మాట్లాడుతూ, ప్రపంచంలోనే అత్యధిక కార్యకర్తలను కలిగి క్రమశిక్షణతో కొనసాగుతున్న ఏకైక పార్టీ బీజేపీ పార్టీ అని తెలిపారు. అలాంటి పార్టీలో ఏనాడు కమిటీల ఎన్నికలకు పోటీలు నిర్వహించిన సందర్భాలు లేదని, ఇదే ఆచారాన్ని పాటిస్తూ కుప్పంలో జరిగిన కమిటీ ఎన్నికలు సైతం ఏకగ్రీవం కావడం ఆనందంగా ఉందన్నారు. అనంతరం నూతనంగా ఎన్నుకోబడ్డ అధ్యక్షులను పార్టీ నాయకులు, కార్యకర్తలు అభినందించారు. అలాగే నూతన అధ్యక్షులు మాట్లాడుతూ, తనను ఏకగ్రీవంగా ఎన్నుకున్న నాయకులకు, కార్యకర్తలకు అభినందనలు తెలిపారు. మన ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి భారతీయ జనతా పార్టీలో బూత్ కమిటీ చేసుకొని ఆ తర్వాత బూత్ అధ్యక్షులు ఎన్నుకుంటాము. బూత్ అధ్యక్షులు ఎన్నుకున్న తర్వాత బూత్ అధ్యక్షుల తరఫున మండల అధ్యక్షులు ఎన్నుకుంటాం. ఆ ప్రాసెస్ ప్రతి 3 ఏళ్ళకి ఒకసారి భారతీయ జనతా పార్టీలో కొనసాగుతుంది. అదేవిధంగా మన కుప్పం నియోజకవర్గంలో కుప్పంలో అర్బన్, రూరల్ 2గా డివైడ్ చేయడము. ముందు ఉండే అర్బన్ మాత్రం ఉండేది, ఇప్పుడు రూరల్ కూడా చేసుకోవడం జరిగింది. దాని తరఫున ఈరోజు ఎన్నికలు నిర్వహించడానికి ఎన్నికల అధికారిగా ఆయన ఇక్కడ నియమించినారు. ఈడ బూత్ అధ్యక్షులు అందరూ చేరి ఈరోజు మండల అధ్యక్షులు అనుకుంటారు. దానికి నామినేషన్ ఫారము గత ఎలక్షన్లో ఎట్లా నిర్వహిస్తామో అదేవిధంగా మనం ఇక్కడ కూడా ఓటింగ్ కూడా ఉంది. ఎవరన్నా ఒకరే ఉండే ఏకగ్రీవంగా అనుకుంటాము. అటు లేకపోతే కంపల్సరీ ఓటింగ్ ఎక్కువ నిర్వహించడం జరుగుతుంది. కుటుంబ సభ్యులకు, వేదిక అలంకరించిన పెద్దలకు, పాత్రికేయులకు, ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలుపుతూ, ఈరోజు అర్బన్ కానీ మండలాలు కానీ అధ్యక్షుల నియామకంపై చెప్పుకోవడం జరిగింది. అలాగే నూతనంగా మండలానికి వదిలేదు కానీ అర్బన్కి నవీన్ గారిని ఎన్నుకోవడం జరిగింది. ఎంఎస్ఎంఈ తరఫున నా వంతు సహాయం ఎప్పటికీ ఈ 3 సంవత్సరాల్లో చేయడానికి నేను సిద్ధంగా ఉంటున్నాను. మన 5 మండలాల్లో ఇప్పుడు మల్లారెడ్డి మండలం ఉంటాను కాబట్టి 5 మండలాలకి నేను అన్ని ముందు నుండి చేయడానికి నేను అలాగే నూతనంగా ఎన్నికైన మండల అధ్యక్షులకి శుభాకాంక్షలు తెలుపుతూ సెలవు. ఒక క్యారెక్టర్ అడిగితే కుప్పంలో నేను ముందుకు వచ్చినటువంటి మన నితీష్ గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, వీళ్ళకి ఇద్దరికి కూడా ఒక సూచన ఏమిటంటే, ఈరోజు మనం 10 మందిలో ఉన్నాం, 10 మంది ఎన్నుకున్నాం. నెక్స్ట్ మీ వంతుగా మీరు రూరల్లో కానీ అర్బన్లో కానీ మీ వంతుగా ఇంత 100 మీరు కార్యకర్తలని తయారు చేసి నెక్స్ట్ ముందు స్టెప్ 100 ముందుకు తీసుకొని మేము ప్రయత్నిస్తామని చెప్పి మిమ్మల్ని నా యొక్క విజ్ఞప్తి. ఇంతకుముందే పార్టీ గురించి మన గురువు గారు విజయ రామకృష్ణ గారు వాళ్ళకి తెలుసు, మనకు ముందు నుంచి మేము వాళ్ళ దగ్గర చదువుకున్నాం, మన గురువులు కాబట్టి పార్టీ గురించి చెప్తున్నారు. ముఖ్యంగా ఈ కార్యక్రమానికి చేసినటువంటి పెద్దలు మన విజయ రామకృష్ణ సార్ గురువు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, మరియు మన రాష్ట్ర ఇంతకు ముందు మన అసెంబ్లీ
ఎమ్మెల్యేగా పోటీ చేసినటువంటి ఇప్పుడు ప్రజెంట్ మన జిల్లా ప్రధాన కార్యదర్శి తులసినాథ్ గారికి మరియు మన అసెంబ్లీ రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ మన ప్రభాకర్ గారికి, మాజీ ప్రధాన కార్యదర్శి జిల్లా ప్రధాన కార్యదర్శి మన సీనియర్ నాయకుడు మన రాజసింహన్ గారికి, ఎంఎస్ఎంఈ స్టేట్ జనరల్ వైస్ ప్రెసిడెంట్ మన సీనియర్ గారికి కూడా ఇక్కడికి వచ్చేసినట్టు సుబ్రహ్మణ్యం అన్న గారు, సీనియర్ నాయకులు మన రాజసింహ కాశీనాథ్ గారికి కూడా 2-3 సార్లు సీనియర్ నాయకుడు ఆయన కూడా వాళ్ళ నాయకుడి నుంచి ఆయన కూడా భారతీయ జనతా పార్టీలో కొనసాగిస్తూ వచ్చినటువంటి కుటుంబంలో పుట్టినటువంటి మన కాశీనాథ్ గారు, ఆయన కూడా శాంతిపురం మండలంలో 3 సార్లు మండలాధ్యక్షునిగా కొనసాగినారు. ఇప్పుడు వేరే వాళ్ళకి కూడా అవకాశం ఇచ్చినారు. ఆయన కూడా మంచి పదవి కూడా దగ్గరలో ఆయన సేవలు గుర్తించి మంచి పదవి కూడా అనౌన్స్మెంట్ చేస్తారు. మన గుడిపల్లి మండలంలో కూడా కమిటీ చేసినాం. గుడిపల్లి మండలంలో రామచంద్ర గారిని కూడా కొత్తగా ఇంతకుముందు పర్యావరణ పూర్తి చేసుకుని సెకండ్ పర్యావరణలో ఆయన అడిగిపెట్టారు. ఆయన కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ప్రతి ఒక్కరికి ఇక్కడ విచ్చేసినటువంటి పేరు పొందిన నాయకులకి అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ అదే ఈరోజు 2 గంటలకి చట్టం అమలులో పారదర్శకత మరియు జవాబుదారీతనం కోసం ఒక ముఖ్యమైన కార్యక్రమంలో తెలంగాణ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ డీజీపీ శ్రీ జితేందర్ సీనియర్ పోలీస్ అధికారులతో కలిసి 2024 వార్షిక నివేదికను అధికారికంగా విడుదల చేశారు. ఈ సమగ్ర నివేదిక గత సంవత్సరంలో రాష్ట్ర పోలీస్ శాఖలో సాధించిన విజయాలు, సవాళ్లు మరియు వ్యూహాత్మక పరిణామాలను హైలైట్ చేస్తుంది. శాంతి భద్రతలను నిర్వహించడానికి, ప్రజా భద్రతను పెంపొందించడానికి మరియు చట్టబద్ధమైన పాలనను సమర్థించడానికి తెలంగాణ పోలీసుల నిబద్ధతను నొక్కి చెబుతుంది. జోగులాంబ గద్వాల జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి హామీ మేరకు తమకు న్యాయం చేయాలని సంఖ్యలు వేసుకుని నిరసన తెలుపుతున్న సమగ్ర శిక్ష అభియాన్ టీచర్లు. ఎస్ఎస్ఏ ఉద్యోగుల సంఖ్యలు తెంపండి, ఎస్ఎస్ఏ ఉద్యోగుల సంఖ్యలు తెంపండి, రెగ్యులరైజ్ చేయండి, రెగ్యులరైజ్ చేయండి, రెగ్యులరైజ్ చేయండి. మీరిచ్చిన మాటే, మీరిచ్చిన మాటే, మీరిచ్చిన మాటే. సీఎం రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన మాటను వెంటనే, సీఎం రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి మాటను వెంటనే సాధిద్దాం, సాధిద్దాం. ఎస్ఎస్ఏ ఉద్యోగుల సంఖ్యలు పెంచండి, ఎస్ఎస్ఏ ఉద్యోగుల సంఖ్యలు పెంచండి. సాధిద్దాం, సాధిద్దాం. పోరాడదాం, పోరాడదాం. రెగ్యులరైజ్ అయ్యేదాకా, రెగ్యులరైజ్ అయ్యేదాకా ఎస్ఎస్ఏ ఉద్యోగుల సంఖ్యలు పెంచండి, ఎస్ఎస్ఏ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయండి, ఎస్ఎస్ఏ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయండి. గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో చేసుకుందాం. పవన్ కళ్యాణ్ ఇచ్చే డేట్ను బట్టి ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎప్పుడు ఎక్కడ అనేది నిర్ణయిస్తామని దిల్ రాజు అన్నారు. మరి అమెరికాలో అంత గ్రాండ్ సక్సెస్ అయ్యాక మన డిప్యూటీ సీఎం గారు ఆధ్వర్యంలో ఈవెంట్ చేస్తే ఎలా ఉంటుంది, దాని గురించి మాట్లాడదామని వచ్చాను. సో కళ్యాణ్ గారు ఇచ్చే డేట్ను బట్టి ఎక్కడ చేసుకుందామో ఆ ఈవెంట్ డిసైడ్ చేసుకుందాం. బట్ ఆ ఈవెంట్ మట్టుకు మామూలుగా ఉండకూడదు.
మామూలుగా అంటే ఒక చరిత్ర క్రియేట్ చేయాలి ఆ ఈవెంట్తో. అల్లు అర్జున్, మేము 15 మంది వస్తేనే నువ్వు తట్టుకోలేకపోయావు, రేపు 30 లక్షల మంది నీ ఇంటి మీదకి వస్తే పరిస్థితి వేరేలా ఉంటుంది. అల్లు అర్జున్ అభిమానులు నాకు ఫోన్ చేసి బెదిరింపులు చేశారు, వాళ్ళ మీద ఫిర్యాదు చేశా, కాంగ్రెస్ నాయకుడు రెడ్డి శ్రీనివాస్ అన్నారు. న్యాయం చేసిన సందర్భం నుండి ఈ రోజు మేమందరం బెయిల్ మీద బయటకు వచ్చిన తర్వాత అల్లు అర్జున్ పేరుతో అనేక మంది దాదాపు రోజు ఒక 10ల సంఖ్యలో 1000ల సంఖ్యలతో ఫోన్ చేసి మా అల్లు అర్జున్ ని మీరు ఏ విధంగా మీరు దాడి చేస్తారు, మీరు ఎందుకు మాట్లాడతారు మా అల్లు అర్జున్ గురించి అని అనేక మంది ఫోన్లు చేస్తున్నారు. ఎందుకంటే మీడియాకు చెప్పలేని పదజాలంతో దూషిస్తున్నారు. అల్లు అర్జున్ యొక్క వాస్తవ నిజ స్వరూపాలు ఈ తెలుగు రాష్ట్రాలకు ప్రపంచానికి తెలియని ఆలోచనతోని మేము ఎవరైతే మాకు ఫోన్స్ చేసిండ్రో వాళ్ళందరి యొక్క చిట్టా తీసుకొచ్చి పోలీస్ స్టేషన్ లో సబ్మిట్ చేసినాం, కేసు పెట్టినాం. అల్లు అర్జున్ గారు మీరు ఇప్పటికైనా ఆలోచన చేయండి. మీరు పెద్ద గొప్పలు గారు, ఒక బిడ్డకు న్యాయం చేయలేని సందర్భం నుండి మేము ఉస్మానియా విద్యార్థులుగా మేము వచ్చి మేము న్యాయం చేయించినాము. నీవు కక్ష సాధింపు చర్యలు తీసుకుంటున్నావు. నీవెన్ని కక్షలు పెట్టినా, ఎలాంటి మందితో ఎన్ని రకాలుగా తిట్టించినా ఖచ్చితంగా నీ మీద పోరాటం చేస్తాం. బిడ్డ ఒకసారి ఆలోచన చేయి. మేము 15 మంది వస్తే నీ పరిస్థితి ఘోరంగా ఉంది. ఉస్మానియా యూనివర్సిటీ, తెలంగాణ, కాకతీయ, ఈ తెలంగాణలో ఉండే 30 లక్షల మంది విద్యార్థులు నీ ఇంటి మీద వస్తే తట్టుకోలేని పరిస్థితి. న్యాయం ఎటువైపు ఉంటే అటువైపు ఉస్మానియా విద్యార్థులు, ఈ తెలంగాణ విద్యార్థులు ఉంటారు. మేము ఏ రాజకీయ పక్షం కాదు, విద్యార్థుల పక్షం, ఈ తెలంగాణ సమాజం పక్షం. ఈ తెలంగాణ సమాజంలో ఎక్కడ అన్యాయం జరిగినా విద్యార్థి నాయకులుగా మేము ముందుంటాము. ఇప్పటికైనా నీ కొవ్వును తగ్గించుకో. నీ అభిమానుల పేరుతో ఎవరైతే ఎక్స్ట్రాల్ చేస్తున్నారో వాళ్లకు నీవు సర్ది చెప్పుకో. లేని పక్షంలో ఇది అగ్నిగుండమై దేశవ్యాప్తంగా వ్యాప్తి చెందుతాయి. నేను ఎక్కడ పోయినా వెంటాడే ఒక భూతంలో వెంటాడతాము. ఉస్మానియా విద్యార్థులుగా ఇప్పటికైనా రిక్వెస్ట్ చేస్తున్నాము, నీ అహంకారాన్ని తగ్గించుకో. లేని పక్షంలో ఇంతకు 10 చూడాల్సిన పరిస్థితి భవిష్యత్తులో ఉందని హెచ్చరిస్తున్నాం. మంచు గుప్పిట్లో కేదార్నాథ్ శివాలయం. విపరీతమైన మంచుతో కనిపిస్తున్న ప్రసిద్ధ శైవ క్షేత్రం కేదార్నాథ్ ఆలయం ప్రస్తుతం గర్ఫల్ హిమాలయ శ్రేణిలో భారీగా కురుస్తున్న మంచు వర్షం 2025 ఏప్రిల్ లేదా మే నెలలో ఆలయాన్ని తెరిచే అవకాశం ఉంది. సంగారెడ్డి జిల్లా కేంద్రంలో గత నెల రోజులుగా దీక్ష చేస్తున్న సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగులకు సంఘీభావం తెలిపిన ఎంపీ రఘునందన్ రావు కలెక్టర్ కార్యాలయం పక్కన ఉన్న దీక్ష శిబిరంలో ఉద్యోగులతో కలిసి ధర్నాలో పాల్గొన్న ఎంపీ గారు మన ఈ దీక్షా శిబిరానికి వచ్చినందుకు వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ, మేము గత 20 సంవత్సరాలుగా ఈ ఎస్ఎస్ఏలో పనిచేస్తున్నామన్నా చాలని వేతనాలతో అంటే 7,000 నుండి
చేసే కార్యక్రమాన్ని కొనసాగించారు. ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్ తప్పు చేసినటువంటి వ్యక్తుల్ని ఏ కలుగులో దాక్కున్నా వెలికి తీసుకొస్తాయి, పట్టుకొస్తాయి, జ్యుడిషియల్ కస్టడీకి రిమాండ్కి పంపిస్తాయి. తర్వాత ఏం చేయాలనేది న్యాయస్థానాలు చూస్తాయి. కాబట్టి సోదరి కవిత భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం మమ్మల్ని భయపట్టియాలని చూస్తుంది అని చేసినటువంటి కామెంట్స్ని విత్డ్రా చేసుకుంటే గౌరవప్రదంగా ఉంటుంది అనేది ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అట్లా భయపట్టించేది ఉంటే కవితనో, కేటీఆర్నో, హరీష్నో ఆలోచించాల్సిన అవసరం లేదు. తీసుకుపోతే కేసీఆర్ని కూడా తీసుకుపోయేటోళ్ళం అట్లా భయపట్టించాలనుకుంటే. కాబట్టి తప్పుడు వ్యాఖ్యానాలు వద్దు. చేసిన తప్పుడు పనులకి బరాబరి శిక్ష పడుతుంది. పోలీసు వాళ్ళు కేసు పెడతారు, కోర్టులకు తీసుకుపోతారు. దానికి భారతీయ జనతా పార్టీ ఏమో చేస్తుంది. ఇంతకుముందు కూడా సోదరి కవిత ఇట్లే మాట్లాడింది, మోడీలు, ఈడీలు, బోడీలు అని. టీఆర్ పోయించిన తర్వాతనే అర్థమైందేమో అనుకున్నాం, మనుషులు మారుతారేమో అనుకున్నాం. ఇప్పుడు కూడా మళ్ళీ కేటీఆర్ గారు అట్లే మాట్లాడుతున్నారు, మోడీలకు, బోడీలకు, ఈడీలకు భయపడ్డామని. మోడీ గారికి ఏం సంబంధం? మీరు ఫార్ములా ఈ రేస్ కేసులో ఎలక్షన్ కమిషన్ అనుమతి తీసుకోకుండా ఒక బాధ్యతాయుతమైన మంత్రి స్థానంలో ఉండి రాతపూర్వకంగా ఎట్లాంటి ఆదేశాలు ఇవ్వక మౌఖిక ఆదేశాల మేరకు ఈ దేశ సొమ్ముని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనుమతి లేకుండా, భారత ప్రభుత్వం అనుమతి లేకుండా విదేశాలకు పంపించి దాని మీద కేసు అయితే ఏదో మమ్మల్ని భయపట్టియాలని చూస్తున్నారు. మిమ్మల్ని భయపట్టిస్తే మాకేం వస్తుంది? ఆల్రెడీ సచ్చిన పాము మీరు. సచ్చిన పాముకి పాలు పోసినా నీళ్ళు పోసినా వచ్చేది లేదు, సచ్చేది లేదు. అది ఎట్లాగో చచ్చింది. కాబట్టి టీఆర్ఎస్ గురించి మేము మాట్లాడడం ఎప్పుడో మానేసినాం, మర్చిపోయినాం. వాళ్ళని వాళ్ళు ప్రజెంట్ చేసుకోవడం కోసం రోజు ఏదో దగ్గర అయితే చెల్లె, లేకపోతే అన్న, లేకపోతే హరీష్, మీరు తప్ప ఎవరు లేడా తెలంగాణలో ప్రతిపక్షం? కవిత నిన్న మాట్లాడుతూ ఉన్నారు, సోదరి కవిత గారు, బీసీలకు అన్యాయం జరిగింది, బీసీ గణన చేయాలి. ఆడపిల్ల కాబట్టి జర మంచిగా మాట్లాడుతున్నా, గౌరవప్రదంగా మాట్లాడుతున్నా. 10 ఏళ్ళు అధికారంలో ఉండి ఇలా నువ్వు అడుగుతున్న బీసీలకి మీ నాయన 10 మంత్రి పదవులు ఇవ్వాల్సింది ఉండే, 2 ఇయ్యలే మీరు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో 8వ తరగతి విద్యార్థినిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డ 4 యువకులు, 2 నిందితులని అదుపులోకి తీసుకున్న పోలీసులు. మరో 2 కోసం గాలింపు. నిన్నటి రోజున అనగా 27/12/24 రాత్రి సుమారు 8 గంటల ప్రాంతంలో ఒక మైనర్ బాలిక మీద గ్యాంగ్ రేప్ జరగటం జరిగింది. దాని మీద ఇనుకుదురు పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తూ ఉన్నాము. కానీ కొన్ని మీడియాల్లో, కొన్ని ఛానల్స్లో ఆ పాప యొక్క కాళ్ళు చేతులు బంధించి రేప్ చేశారని, అలాగే రేప్ చేసిన వాళ్ళు గంజాయి బ్యాచ్ అని రావటం జరిగింది. కానీ అది అన్ని కూడా వాస్తవాలు కాదు. రేపు జరిగిన మాట మాత్రం వాస్తవం, గ్యాంగ్ రేపు జరిగింది. కాబట్టి త్వరలోనే ముద్దాయిలను పట్టుకొని చట్టపరంగా వాళ్ళకి శిక్షలు పడేటట్టు చేస్తాము. కాళ్ళు చేతులు కాదని మీడియాలో వస్తుందన్నారు. పాపను ఎలా తీసుకెళ్లారని పాప కొద్దిగా షాక్ లో ఉందండి. మా ఉమెన్ ఎస్ఐ గారు కూడా విచారిస్తా ఉన్నారు. షాక్ లో ఉన్నది. మళ్ళీ డీటెయిల్ గా విచారిస్తాము. అమ్మాయి సుమారు 4 ఉండొచ్చని అనుకుంటున్నామండి. 4 మెంబర్స్. ప్రస్తుతానికి ఒక 2 అదుపులో తీసుకున్నామండి. వరంగల్ జిల్లా నర్సంపేట మండలం జంగలపల్లి తండా పంట పొలాల నుంచి కానపురం మండలం మీదుగా మరోసారి పెద్ద పులి సంచారం. పంట పొలాల్లో పులి అడుగుల గుర్తింపు, భయాందోళనలో పలు గ్రామాల రైతులు, గ్రామస్తులు. పులి కోసం వెతుకులాట ప్రారంభించిన ఫారెస్టు పోలీస్ అధికారులు. సిపిఐ ఆధ్వర్యంలో 2 ఎకరాలు 50 కోట్ల విలువ చేసే ఆది ఓసీ క్లబ్ కాదు, ముమ్మాటికి ప్రభుత్వ క్లబ్. సాక్ష్యాధారాలతో సిపిఐ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ బి అజయ్
మున్సిపల్ ఫ్లో లీడర్ బి అజయ్ సారథి రెడ్డి నాయకత్వంలో మహబూబాద్ ప్రభుత్వ క్లబ్ సాధన ఉద్యమం. మున్సిపాలిటీ జిల్లా యంత్రాంగం రాష్ట్ర ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని, స్థానిక ఎమ్మెల్యే ఎంపీలు చొరవ చూపాలని సిపిఐ ఫ్లో లీడర్ విజ్ఞప్తి. ఒకసారి పరిశీలించండి, ఈ బిల్డింగ్ ఇదంతా కూడా అప్పుడు కట్టిందంటే మనం నిజాం పరిపాలన జిల్లా కేంద్ర పరిధిలోని 36వ వార్డు పరిధిలో ఉన్నటువంటి సుమారు 2 ఎకరాలు 50 కోట్ల విలువ చేసేటువంటి ప్రభుత్వ క్లబ్బు 1930 అంటే ఈ దేశానికి స్వాతంత్రం రాకముందుకే 1930 అక్టోబర్ 27న అప్పుడు ఉన్నటువంటి కలెక్టర్ బాసిత్ ఖాన్ గారు ఇక్కడ ఫౌండేషన్ స్టోన్ వేసి అప్పుడు నిర్మించడం జరిగింది. అది మహబూబాద్ క్లబ్ పేరు మీద మీరు ఉన్నటువంటి వివరాలన్నీ కూడా చూడండి. ఆ రకమైన స్టోన్ వేసి నిర్మాణం చేసిన తర్వాత కాలక్రమంలో ఇక్కడ ఉన్నటువంటి ఆధిపత్య శక్తులు, పలుకుబడిన ప్రైవేట్ వ్యక్తులు వాళ్ళు దీన్ని ప్రభుత్వ క్లబ్ను, మహబూబాద్ ప్రభుత్వ క్లబ్ను ఓసీ క్లబ్, ఆఫీసర్ క్లబ్గా మార్చి చిలామణిలోకి తీసుకురావడం జరిగింది. వాస్తవానికి మున్సిపల్ రికార్డులో కూడా పరిశీలిస్తే క్లియర్ కట్గా ఇది గవర్నమెంట్ క్లబ్, ప్రభుత్వ క్లబ్గా ఉన్నటువంటి ఆధారాన్ని ఇక్కడ మీకు చూపెట్టడం జరుగుతుంది. ఇక్కడ క్లియర్గా ఇది మున్సిపల్ సంబంధించినటువంటి ట్యాక్సీ సంబంధించినటువంటి ప్రాపర్టీ ట్యాక్స్ ఉంటుంది, ఆ రికార్డులో కూడా ఉండటం జరిగింది. దీంతోపాటు ఇంతకుముందు ఇచ్చినటువంటి స్టోన్ లోపల మరి 1930లో ఏదైతే మన తెలుగులో ట్రాన్స్లేట్ చేయడం జరిగింది అది ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం, కానీ అది పార్సీ భాష లోపల 1340 అబన్ ఫస్ట్లీ అని రాయటం జరిగింది క్లియర్గా. ఆ స్టోన్ ఆధారంతో పాటు ఇక్కడ మున్సిపల్ రికార్డులో ఉన్నప్పటికీ కూడా మరి ఓసీ క్లబ్గా చెలామణి చేసినటువంటి వ్యక్తులు దీన్ని గతంలో కూడా మరి ప్రైవేట్ వ్యక్తులు, గతంలో 10 ఏళ్ల కాలంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, ముఖ్యమైన నియోజకవర్గ ప్రజాప్రతినిధి, మా మున్సిపాలిటీకి సంబంధించిన కీలకమైన ప్రజాప్రతినిధి, మున్సిపల్ అధికారులు అంటే కంచె చేను మేసి ప్రధాన రోడ్డు వైపున మున్సిపల్ సంబంధించిన కమర్షియల్ కాంప్లెక్స్ చేయడం వల్ల ఆదాయం రావడం కాకుండా కళాక్షేత్రం కానీ లేదా మినీ ఇండోర్ స్టేడియం కానీ లేదా ఇంకా విద్యాపరమైనటువంటి ఒక టెక్నికల్ హబ్గా ఉపయోగపడడానికి కోసం ఇంత విశాలమైన స్థలంలో కూడా ప్రభుత్వం కానీ ఇక్కడ ఉన్న అఖిలపక్ష నాయకులు కానీ మేధావులతో సలహా తీసుకొని భవిష్యత్తులో పట్ల ప్రభుత్వం స్వాధీనం చేసుకొని ప్రజా అవసరాలకు వినియోగించాలనేటువంటి డిమాండ్ తోటి ఇవాళ మేము ఆందోళన చేపట్టడం జరిగింది. జనరల్గా సిపిఐ పార్టీ కానీ ఎర్రజెండాలు ప్రభుత్వ స్థలాలను ఆక్రమించి పేదవాళ్లకు భూపోరాటాల ద్వారా పంచినటువంటి పరిస్థితి ఉంది. కానీ ఇప్పుడు వినూత్నంగా ప్రభుత్వానికి నివేదించడం కోసం ఇవాళ సిపిఐ పార్టీలో ఈ యొక్క జెండాలు ప్రభుత్వ క్లబ్ సాధన లోగో జెండాలను పెట్టి ఇవాళ ప్రభుత్వం దృష్టికి తెచ్చేటువంటి ప్రయత్నం సిపిఐ పార్టీ పక్షాన చేయడం జరుగుతుంది. కాబట్టి గతంలో ఉన్నటువంటి ఒక కీలకమైన నియోజకవర్గ స్థాయి ప్రజాప్రతినిధి, అదేవిధంగా మున్సిపాలిటీ లోపల ఉన్నటువంటి 2 కీలకమైన స్థానిక ప్రజాప్రతినిధులు, ఒక అధికారి కలిసి ఈ యొక్క క్లబ్ పేరు మీద చెలామనేటువంటి ఒక పెద్దలు ఉంటారు, ఆ ప్రైవేట్ వ్యక్తులతోటి కుమ్ముకే లాలుచి వ్యవహారం కూడా చేసి వాళ్లకు లిటిగెంట్ సలహాలు కూడా ఇచ్చి దీన్ని ఇట్లనే ఉంచి ఏదో సందర్భంలో కూడా దీన్ని కొట్టేయాలి, కబ్జా చేయాలని ప్రయత్నం చేసిండ్రు. కాకపోతే ప్రజలు చైతన్యవంతమైన తీర్పు ఇవ్వడంతో రాష్ట్రంలో ప్రభుత్వం ఏంది, ఇక్కడ స్థానికంగా కూడా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కూడా ఓడిపోవటం వల్ల ఇవాళ తిరిగి కొత్త ప్రభుత్వానికి ఏదైతే అనేక ఆశలతోటి రాష్ట్రంలో కూడా మార్పు కోరుకున్నారో అందులో భాగంగా ఇది కూడా మరి రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం, అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే ఎంపీ దీన్ని ప్రధాన ఎజెండాగా తీసుకొని ప్రజలకు ఈ యొక్క 2 ఎకరాల విలువైనటువంటి 50 కోట్ల విలువ చేసేటువంటి ఈ ప్రభుత్వ క్లబ్ను సత్వరమే స్వాధీనం చేసుకుని ప్రజల యొక్క బృహత్ అవసరాల కోసం వాడాలి, వినియోగించాలి. అందులో ప్రధానంగా మున్సిపాలిటీకి ఇవాళ జనరల్ ఫండ్ లేక ఎక్కడ ఇబ్బంది పడుతుంది, కమర్షియల్ కాంప్లెక్స్ కట్టడం వల్ల ఆదాయం వస్తుంది, ఇతర పద్ధతుల్లో కూడా వస్తాయి. కాబట్టి తక్షణమే మున్సిపల్ చైర్మన్ గారు కానీ, కమిషనర్ గారు కానీ, స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే, ఎంపీ గారు, ఇతర ప్రజాప్రతినిధులు, అదేవిధంగా గౌరవ జిల్లా కలెక్టర్ గారు అందరూ కూడా మరి స్పందించి దీన్ని స్వాధీనం చేసుకోవాలని చెప్పి సిపిఐ పార్టీ ఆందోళన డిమాండ్ చేస్తూ ప్రభుత్వ స్వాధీనం చేసుకోవాలని ఈ యొక్క ప్రభుత్వ క్లబ్ లోగోలతోటి వినూత్నమైన ఆందోళన చేపట్టడం జరిగింది. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.